शतमानं भवति। सानो देवीशो शर्म यच्छन्तु आत्वा हारिषवन्तरभूः द्रवस्तिष्ठा विशाचलिः इन्द्रवृत्रः तिष्ठा अपः क्षेत्राणि सञ्जयन्नो इन्द्रयेण मतीदरतो ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवा अधिब्रवन्नो अयं च ब्रह्मणस्पतिः ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्। అమ్మా ఆ రోట్లో పసుపు కొమ్ములు వేయండి. అలాగే. ఓం దేవీం వాచమదనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రేషమూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతయితు అయం ముహూర్త సుముహూర్తో హస్తు యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంసృణాత్ పుంసాం సర్వతో జయమంగళం శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ ఫలందేవ లక్ష్మీపదే ఇంఘ్రిగం స్మరామి యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తవదన్నిత్యం వ్రజామి శరణం హరిం. ఇంకా చూస్తారేంటే దంచండి. మేలి రకం పసుపు కొమ్ములు. ఆ పసుపు వచ్చాక పెళ్లి కూతురికి రాసావంటే ఆ ఛాయతో బంగారు బొమ్మలా మెరిసిపోవాలి. దంచండి. నువ్వు కూడా దంచవే. ఓసి నీ నోరు పడిపోను. శుభవాని పసుపు కొమ్ములు దంచుతుంటే సినిమాలో క్లైమాక్స్ లాగా ఆపండి ఎందుకు అరిచావే? బామ్మ, పసుపు పచ్చగా ఉండాలి కదా, కానీ నల్లగా మారిందేంటి? ఒకసారి చూడండి. అదేంటి పసుపు ఎలా మారటం ఏంటి? ఏమిటి అరిష్టం? అరిష్టమా? అరిష్టమేంటి బామ్మ? అవునమ్మా, పచ్చటి పసుపు నల్లగా మారడం అంటే అది అరిష్టమే. ఇలా ఎక్కడా జరగదండి. అమంగళం ఉంటే తప్ప ఇలాంటివి జరగవు. అయినా పసుపు దంచే కార్యక్రమం అంటేనే వినాయకుడికి ముడుపు కట్టి మొదలు పెట్టేది. ఏ విఘ్నాలు రాకుండా ఈ కార్యక్రమం జరగాలి అని తలపెట్టేది. ఇలాంటి సమయంలో పసుపు మంగళకరంగా పచ్చగా ఉంటేనే ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. కళ్యాణం అనేది సజావుగా జరుగుతుంది. కానీ ఇలా జరిగిందంటే మా ఊహకు కూడా అందడం లేదు. మాట్లాడతారేంటి పంతులు గారు? మరి పచ్చని పసుపు ఇలా నల్లగా మారిపోయిందంటే అది ఎంత ప్రమాదమో తెలుసా మీకు? జరుగుతున్న ఇంట్లోని ఎంత అరిష్టం జరగబోతోందో అని చెప్పడానికి ఇదే సంకేతం. ఎక్కడా జరగకూడదు, కానీ ఇక్కడ ఇలా జరిగిందంటే నాకెందుకో భయంగా ఉంది.
ఎవరికి ఏం కాబోతోందో, ఎక్కడ ఏ ఆటంకం రాబోతోందో. రాధా, ఏంటి సత్య? రాధా, సిటీలో మనకు కనిపించారని చెప్పాను కదా, వాళ్ళు ఇప్పుడు మన ఇంటికి వచ్చారు. ఇందాకొచ్చింది వాళ్లే. వాళ్ళు నిన్ను చూడాలనుకుంటున్నారు. పద వెళ్దాం. లేదు సత్య, నాకిప్పుడు ఎవరితో మాట్లాడాలని లేదు. అదేంటి? పాపం, వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారు. నీ మీద అభిమానంతో నిన్ను చూస్తాను, నీతో మాట్లాడతాను అన్నారు. నీ గురించి నేను అక్కడ చెప్పినప్పుడు కూడా వాళ్ళందరూ నీ మీద ఎంత జాలిపడ్డారో తెలుసా? ఇప్పుడేమో నిన్ను చూస్తామంటున్నారు. మరి నువ్వు రానంటావేంటి? ఏం పర్లేదురా. చెప్పాను కదా, నాకెందుకో అనీజీగా ఉంది. నేను తర్వాత మాట్లాడతాను. అయ్యో రాధా, వాళ్ళు ఏమైనా మన ఇంట్లో ఉండిపోవడానికి వచ్చారా? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారంట. వాళ్ళ ఇంట్లో పెళ్లి కూడా జరగబోతోందని శుభలేఖ కూడా ఇచ్చారు. మనం అందరం పెళ్లికి కూడా వెళ్తాం. అందుకే ఇప్పుడు నీతో ఒకసారి మాట్లాడతామన్నారు. పద వెళ్దాం. ఇదంత తేలిగ్గా తీసుకునే విషయం కదే ఊర్మిళ. ఖచ్చితంగా ఇది పెద్ద అరిష్టమే. ఎవరికి ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. అమ్మమ్మ, మళ్ళీ ఇంటికి ఏ ఉపద్రవం రాబోతుందోనని నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఊర్మిళ, ఇలా జరిగిందేంటే? బామ్మగారు, మీరేం భయపడకండి. జరిగిపోయిన దానికి మనమేం చేయలేం కదా. ఇప్పుడు ఏం చెయ్యాలో అది ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించడానికి ఏముంది నా మొహం? ఖచ్చితంగా ఏదో ఒక అరిష్టం జరగబోతుంది. ఎవరికో ఏ ప్రమాదమో రాబోతుంది. ఓరి భగవంతుడా, ఈ ఇంటి మీదకి మళ్ళీ ఏ ఉపద్రవం తీసుకురాబోతున్నావు? అసలే వాళ్ళిద్దరూ బయటికి కూడా వెళ్ళారు. ఇలాంటి పరిస్థితులు ఇలా జరగడం ఏంటి? ఏంటమ్మమ్మ నువ్వనేది? నేనండవేంటే? చెప్పాను కదే, ఇలా జరగడం మంచిది కాదు అని. ఎవరికో ఏదో జరగబోతుందని ఇంకా అడుగుతావేంటి? మనమందరం ఇంట్లోనే ఉన్నాం. బయటికి వెళ్ళిన వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే వచ్చేయమని చెప్పాలి. నా ఫోన్ ఇది. ఆంటీ, నేను తీసుకొస్తానుండండి. పదరాదా, పిలిచాక ఇంతసేపు వెళ్ళకపోతే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. వెళ్దాం పద, రా. ఎవర్రా? మీ చెల్లాయిరా. ఒక్క నిమిషం అమ్మా. అలాగేనండి. ఊర్మిళ, మేమిక్కడికి వచ్చేసాం. వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఏమండి, మీరు ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదండి. వెంటనే మీరు అన్నయ్య ఇంటికి వచ్చేయండి. ఏంటి ఊర్మిళ, ఎందుకు అలా కంగారు పడుతున్నావు? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పు. చూడండి, ఇప్పుడు నన్నేవి అడగండి. పసుపు దంచుతూ ఉంటే అది నల్లగా మారిపోయింది. మసిబొక్కలా కనిపిస్తుంది. అది అది అరిష్టమని ఇక్కడ అందరూ చెప్తున్నారు. చూడండి, మీరు అసలు బయట ఉన్నారు. నాకు చాలా భయంగా ఉంది. అన్నయ్య, వెంటనే ఇంటికి వచ్చేయండి ప్లీజ్. మీరు వచ్చాకనే మాట్లాడుకుందాం. త్వరగా వచ్చేయండి. ఊర్మిళ, ఊర్మిళ. రే, ఏంట్రా, ఏమైంది? ఎందుకలా కంగారుగా ఉన్నావు? అసలు ఊర్మిళ ఏం చెప్పింది? బయట నట్టున్నారు, రా. ఇంట్లో పసుపు దంచే కార్యక్రమంలో ఏదో అపశృతి జరిగినట్టుంది. ఊర్మిళ చాలా కంగారుగా ఉంది.
మనం వెంటనే వెళ్ళాలి. వెళ్దాం పద. ఏంటండి ఏం జరిగింది? మాకేం అర్థం కావడం లేదు. ఏం లేదమ్మా, ఇంట్లో చిన్న ఇబ్బంది వచ్చింది. మేము వెంటనే వెళ్ళాలి. ఇంకోసారి మిమ్మల్ని కలుస్తామమ్మా. అది కాదండి, అసలు ఏం జరిగిందో చెప్పండి. వాళ్ళ నాపొద్దు కిట్టయ్య. ఏదో కంగారులో ఉన్నారు కదా, ముందు వాళ్ళు అక్కడికి వెళ్లే వరకు ప్రశాంతంగా ఉండలేరు. మీరు బయలుదేరండి. ఆ విత్తనాలవి మేం తర్వాత పంపిస్తాం. వెళ్ళాక ఫోన్ చేయండి. అలాగే అమ్మా, వస్తాం. బండి తీయమని చెప్పు. అంకుల్ అంకుల్, అదేంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు? నీతో మాట్లాడతానన్నారు కదా. అంకుల్ అంకుల్ అంకుల్. ఏంటి, ఏమైంది? ఎవరికి తెలుసు, ఇంటి నుంచి ఫోన్ వచ్చిందన్నారు. మన మాట కూడా వినిపించుకోకుండా కంగారుగా వెళ్ళిపోయారు. ఎస్, సాధించాం. అనుకున్నది అనుకున్నట్టే సాధించాం. ఇప్పుడు అక్కడ పెళ్లి అరిష్టమని వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి ఈ పెళ్లి చేయాలా వద్దా అని ఆలోచిస్తారు. అవునండి, ఆ ఇంట్లో ఒక పెద్దావిడున్నారు. అక్కడ పసుపు నల్లగా అయిపోగానే ఆవిడ ఎంత కంగారు పడ్డారో నేను కల్లారా చూశాను. ఆవిడ మాట అంటే ఆ ఇంట్లో అందరికీ వేదవాక్కు. అలాంటి ఆవిడ అంతలా భయపడిందంటే ఇంకా ఈ పెళ్లి చేయడానికి వాళ్ళు ధైర్యం చేయరు. నాకు కావాల్సింది కూడా అదే. నేను ఇన్ని రకాలుగా నీలిమ గురించి చెప్పినా వాళ్ళు నమ్మలేదు. నీలిమ వాళ్ళని అంత మాయలో ఉంచింది. ఈ పెళ్లి జరిగింది అంటే నీలిమ ఇంటి కోడలవుతుంది, బాణమ్మ స్థానంలోకి వెళ్ళిపోతుంది. అది ఎప్పటికీ జరగకూడదు. ఇప్పటికైతే ఆగింది, కానీ ఆ పెళ్లి ఒకవేళ చెయ్యాలని వాళ్ళు అనుకుంటే అప్పుడు పరిస్థితి ఏమిటి? దీనికి ఏదో ఒక రెమెడీ ఆలోచిస్తారు కదా. అన్నిటికన్నా ప్రమాదకరమైనది ఏంటో తెలుసా? భయం. మనిషిలో ఉన్న భయం మనశ్శాంతిగా ఉండనివ్వదు. ఇలా జరిగింది అంటే ఏదో జరగబోతుంది అన్న భయం వాళ్ళల్లో మొదలైంది. అది నీలిమ వల్లే జరుగుతుంది అని ఎలాగోలా నేను నిరూపిస్తాను. దాంతో ఆ పెళ్లి పెటాకులు అవుతుంది. నీలిమకి కన్నీళ్ళు మిగులుతాయి. మా అమ్మని శిక్ష అనుభవించేలా చేసింది, నన్ను బాధ పెట్టింది, మాకు సాయం చేసిన వాళ్ళని కష్టపెట్టింది. ఇలా ప్రతి ఒక్కరిని ఆ నీలిమ హింసలు పెట్టి తను నవ్వుకుంది. ఇప్పుడు తన జీవితంలో జరగబోయే ఆనందాన్ని నేను ఆపేస్తాను. అనుకున్నది జరగలేదు అని అనుక్షణం నీలిమ కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. అప్పుడు వెళ్ళి నేను మా అమ్మకి చెప్తాను, నిన్ను మోసం చేసిన నీలిమకి తగిన బుద్ధి చెప్పానమ్మా అని. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. అరిష్టం జరిగే ముందు ఇంట్లో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి అంటారు. గుమ్మం ముందున తులసి మొక్క నిలువున ఎండిపోతే ఆ ఇంటికి ఎవరో ఏదో చేశారు అని అంటారు. కళ్యాణానికి నాంది పలుకుతూ పసుపు కొమ్ములు దంచుతున్నప్పుడు ఆ కొమ్ములు నల్లగా మారిపోతే దీన్ని గ్రహచారం అనుకోవాలా, అపచారం అనుకోవాలా, అంతకు మించి ఏదైనా ప్రమాదం అనుకోవాలా? ఏది అర్థం కావడం లేదు. ఏంటి బామ్మ, ఈ రోజుల్లో కూడా ఇలాంటి నమ్మకాలు ఎవరైనా నమ్ముతారా? పసుపులో ఏదో కల్తీ జరుగుంటుంది, అందుకే అలా అయి ఉంటుంది. అవును బామ్మ, మనమందరం అనవసరంగా భయపడుతున్నామేమో. ఏ చిన్న పొరపాటు జరిగినా ఇలా ఏదో ఒకటి జరుగుతుందని ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు చెప్పింది నిజమే కదా. ఈ రోజుల్లో ఇలాంటి నమ్మకాలు ఎంతవరకు సమంజసం ఒకసారి మీరే ఆలోచించండి. మీరు నోరు ముయ్యండి. చదువుకున్నారు కాబట్టి మీకు ఇవేవి పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ ఆ పసుపు కొమ్ములు ఊరి నుంచి తెప్పించినవి. వాటిలో తప్పెక్కడ జరుగుతుంది?
అలాంటి పసుపు నల్లగా మారిందంటే అపచారం అవుతుంది, జరగబోయేదానికి సూచిక అవుతుంది. ఇదంతా మీకు చాదస్తంగా అనిపించిన అనాదిగా వస్తున్న ఆచారం. దీన్ని మాత్రం మీరు తప్పు పట్టడానికి వీల్లేదు. నిజమే బాబు, పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. ఇలా జరిగింది అంటే అందరికీ భయంగానే ఉంటుంది కదా. నా తలరాత బాగోలేనప్పుడు అన్నీ ఇలాగే జరుగుతాయి. అందరూ ఇలా భయపడుతూ ఉంటే ఇంక ప్రశాంతంగా ఎలా ఆలోచించగలం? ఏదో ఒకటి ఆలోచిస్తేనే కదా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇలాంటివి జరిగాయని ఇంతకు ముందు ఎప్పుడైనా కని విని ఎరుగుంటేనే కదా ఏం చేయాలని ఆలోచించడానికి. అసలే జరుగుతున్న పరిణామాలతో నాకు చాలా భయం వేస్తోంది. శుభకార్యం తలపెట్టినటువంటి ఈ ఇంట్లోనే ఇలాంటి అశుభం కనిపించింది అంటే ఇంకా ప్రశాంతంగా ఎలా ఉండగలం? ఏదో జరగబోతుందని భయపడకుండా గుండెల మీద చేయి వేసుకొని ఎలా నిబ్బరంగా నిలబడగలం? ఏంటి ఊర్మిళ, అసలేం జరిగింది? ఏమండి, మీరొచ్చేసారా? అమ్మయ్యా, మీరొచ్చేంత వరకు నా మనసులోనే లేదు. అంత దూరం నుంచి ఇక్కడికి రావాలి కదా, మధ్యలో ఎలాంటి మాట వినాల్సి వస్తుందో అని, ఇంకేం జరుగుతుందోనని వణికిపోయాను. ఇంకెవరు బయటకు వెళ్ళొద్దు, నా వాళ్ళంతా నా కళ్ళ ముందే ఉండాలి. ఏంటి ఊర్మిళ, ఎందుకంత భయపడిపోతున్నావు? అసలేం జరిగింది? ఏమైంది చెల్లెమ్మా? ఉన్న పళంగా మమ్మల్ని రమ్మన్నావు. అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేలోపు మేమిద్దరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? తీరా ఇక్కడికి వచ్చాక నీ మాటలు వింటుంటే నాకు భయం వేస్తోంది. అసలు ఏం జరిగిందమ్మా? మావయ్య, పొద్దున్న పసుపు దంచే కార్యక్రమం పెట్టారు కదా. ముత్తైదువులు పసుపు దంచుతూ ఉంటే ఆ పసుపు మొత్తం నల్లగా అయిపోయింది. అది అరిష్టమని బామ్మ భయపడుతుంది. కళ్యాణం తలపెట్టాక ఇంట్లో ప్రతిదీ మంగళకరంగానే ఉండాలి. అందుకే ముందు పసుపు దంచడం మొదలు పెడతారు. శుభమాని ప్రారంభించిన దాంట్లోనే ఇలా జరిగితే ఏమనుకోవాలి? ఈ పెళ్లి సజావుగా జరుగుతుందని ఎలా ఊహించుకోవాలి? మన ఊహ కన్నందేదో జరుగుతుందిరా వాసు. ఈ ఇంటికేదో పట్టింది. ఎవరికెప్పుడు ఏమవుతుందోనని మా అందరికీ భయంగా ఉంది. దానికి తోడు ఇలా జరగడం ఏంటి? బామ్మా, నువ్వు అమ్మ భయపడుతూ అందరినీ భయపెట్టకండి. మనం ధైర్యంగా ఉండాలి. మనం ప్రశాంతంగా ఉంటేనే కదా ఏం చెయ్యాలన్నది ఆలోచించగలం, ఏం జరిగిందో తెలుసుకోగలం. ఏం తెలుసుకోవాలరా? తెలుసుకోవడానికి ఇదేవి ఎగ్జామ్ పేపర్ కాదు. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది అని ఆశించడానికి ప్రకృతి చూపించినటువంటి అపశకునం. దానికి సమాధానం ఉండదు, ఇలా భయం మాత్రమే ఉంటుంది. ఇదంతా నా వల్లే జరిగిందంటే చెప్పాను కదా, మొదటి నుంచి నా జాతకం బాగోలేదని. నాకు మంచి చేయాలనుకున్నా కూడా ఈ ఇంట్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అసలే నేను చాలా దురదృష్టవంతురాల్ని. నా రాతకి మీరందరూ బాధకి గురవుతున్నారు. నాకు మంచి చేయాలనుకుంటే ఇదిగో ఇలాంటి అపశకునాలు ఎదురవుతున్నాయి. ఇదంతా నా వల్లే జరుగుతుంది. అయ్యో, ఏంట్రా ఇది? నువ్వు చెల్లెమ్మ మీరంతా ఇలా బాధపడుతుంటే మేమేమైపోతాం చెప్పు? కొంచెం ఓపిక పట్టండి. గురువుగారు ఉన్నారు కదా, ఆయన్ని అడుగుదాం. అంతేగాని మనలో మనమే భయపడితే ఎలా? మర్చిపోయారా అన్నయ్య? గురువుగారు ఏం చెప్పారో? ఈ ఇంట్లో ఒక శుభకార్యం జరిగే వరకు ఇలాంటి అరిష్టాలే ఉంటాయన్నారు. ఎన్నో ఎదురు దెబ్బలు ఎదురవుతూనే ఉంటాయని చెప్పారు. అందుకే కదా ఎన్నో సమస్యలని అధిగమించి ఈ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ ఇప్పుడు కూడా అదే జరిగింది. అడుగు ముందుకు వేయాలంటేనే భయం వేస్తోంది. ఇక చాలమ్మా, జరిగిన విషయం తలుచుకుంటే అందరికి భయంగానే ఉంది. పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది, అందులో ఎలాంటి సందేహం ఉండదు. ఎందుకంటే ఈ పెళ్లి నా కూతురు కోరుకున్నది. నా భాను ఎప్పుడూ ఈ ఇల్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. ఈ
ఇంట్లో అందరూ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలనే కోరుకునేది తను. తను మన మధ్య లేకపోయినా తన ఆశయం బతుకుండాలంటే కార్తీక్ కళ్ళల్లో ఆనందం నిండాలి. అంటే కార్తీక్ జీవితంలోకి నీలిమ రావాలి. అప్పుడే ఇంట్లో నిజమైన సంతోషం వస్తుంది. అలా జరిగి తీరుతుంది. ఆ నమ్మకం నాకుంది. గురువుగారిని పిలిపించి అన్ని విషయాలు మాట్లాడదాం. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. వాసు చెప్పింది నిజమే ఊర్మిళ. గురువు గారిని పిలిపిస్తే ఆయనే చెప్తారు. పిలిపించండి, పరిష్కారం ఆయన్నే చూపించమనండి. ఈ ఇల్లు ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉండాలి, కానీ ఇలా శ్మశాన నైరాశ్యంలో ఉండడం నేను తట్టుకోలేను. వెంటనే పిలిపించండి, పరిష్కారం చూపించండి. నా రాతను ఎవరూ మార్చలేరు. నేనేంటో తెలుసుకునే ప్రయత్నం చేసినా నాకు తెలియలేదు. కానీ నాలో ఇంకో రూపం పెరుగుతుంది. ఆ రూపం తొందరలోనే ఈ ప్రపంచంలోకి రాబోతోంది. ఇప్పుడు నేనేం చేయాలి అన్నది నాకు అర్థమైంది. గురువుగారు, ఆ రోజు మీరే ఇల్లంతా పరీక్షించి ఈ ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే తప్ప ఈ ఇంటికి కళ రాదు అన్నారు. నా కొడుక్కి నీలిమకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. పసుపు దంచుతున్నప్పుడే అపశృతి కనిపించింది. పసుపు నల్లగా మారడం అన్నది మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ విధాత నిర్ణయం ఎలా ఉందో ఏంటో అది మనం తెలుసుకోవాలి.